సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు. మనము యేసేపు యొక్క జీవితాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. యేసేపు యొక్క జీవితంలో గత వారంలో మనం పరిశీలన చేసుకుంది ఎంతవరకు అంటే, తన అన్నలు తన వద్దకు వచ్చినప్పుడు యేసేపు వారిని గుర్తుపట్టినప్పుడు వారిపైన పగ తీర్చుకున్నాడా, వారికి మేలు చేశాడా అంటే యేసేపు మేలు చేశాడు. అంటే క్రైస్తవుల నుంచి ఈనాడు ఎలాంటి జీవితం అయితే కోరుతున్నాడో శత్రువు కూడా మేలు చేయమని, అలాంటి జీవిత విధానాన్ని మనం యేసేపు జీవితంలో చూడగలము. సో ఆ విధంగా వారి అన్నలకు ఆయన ఏం చేసి ఉన్నాడంటే, వారి గోనెలను ధాన్యంతో నింపాలని చెప్పాడు. మరియు ఈ రోకలను కూడా మళ్ళీ తిరిగి వాటిలోనే పెట్టండి. మరియు ఇంకేం మేలు చేశాడు, వారి రోకలు వారికి ఇవ్వటం మాత్రమే కాకుండా పగ తీర్చుకోకుండా వదిలేశాడు. వారి రోకలు వారికి ఇచ్చాడు. మళ్ళా ఏం చేశాడంటే, ప్రయాణం కొరకు ఎంతమంది ఈ స్థితిలో నడిచే వాళ్ళు ఉన్నారు ఈనాడు క్రైస్తవులైనా. ఏది, పగ తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు పగ తీర్చుకోకుండా వదిలివేసి తిరిగి మేలు చేసి పంపించే స్థితిలో ఎంతమంది క్రైస్తవులు ఉంటున్నారు. సో మనము ఈ యొక్క యేసేపు జీవితాన్ని పరిశీలన చేయటం ద్వారా మనము కూడా మంచి క్రైస్తవ లక్షణాలని పొందాలి. ఆయన ఎలా నడిచాడో ఆ విధంగా నడవాలి. ఎందుకంటే క్రైస్తవుల నుంచి కూడా అలాంటి ప్రవర్తన కోరబడి ఉన్నది. సో ఈ విధంగా వీళ్ళు ఈ రోకలు తీసుకుని ఆ యొక్క ధాన్యం తీసుకుని ప్రయాణం చేస్తూ ఉంటారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాటికి మేత వేయటానికి ఒకరు తన యొక్క ధాన్యపు సంచిని ఇప్పితే దాంట్లో రోకలు కనిపిస్తాయి. అయ్యింది, ఈ రోకలు ఏంది నా దాంట్లో ఉన్నాయి అనుకున్నారు. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే ఎవరి మూట వాళ్ళు ఇప్పదీస్తే టోటల్గా అందరి రోకలు అందరి గోనెల్లోనే ఉన్నాయి. వాళ్ళు ఆశ్చర్యపోయారు. తండ్రికి చెప్పాడు. వచ్చిన తర్వాత విషయాన్ని చెప్పారు. తండ్రి ఇలా జరిగిందంటే సరే అనుకున్నారు. అయితే ఆ యొక్క అధిపతి మమ్మల్ని చూడంగానే కఠినంగా మాట్లాడాడు. కఠినంగా మాట్లాడిన తర్వాత మమ్మల్ని గురించి అడిగాడు, మీకు తండ్రి ఉన్నాడా, మీకు సహోదరుడు ఉన్నాడా, మీ బంధువులు ఎవరు అని ఈ విధంగా అడిగాడు. ఎందుకంటే వీరిని గుర్తుపట్టాడు కనుక అడిగాడు. ఎందుకంటే షిమ్యోను ఏడి అని యాకోబు అడుగుతాడు. మీరందరూ వెళ్ళారు కదా, షిమ్యోను రాలేదు ఏంటంటే ఈ విషయాన్ని చెప్తారు. ఈ విధంగా ఆయన మమ్మల్ని అడిగి మీకు తండ్రి ఉన్నాడా, సహోదరుడు ఉన్నాడంటే సరే ఓకే ఉన్నారంటున్నారు కాబట్టి ఆ బెన్యామీన్ని చూడటానికే యేసేపు ఏం చేస్తాడంటే షిమ్యోన్ని అక్కడ బంధించి చూస్తాడు. సరే మీరు నిజంగా వేగులు వారు కారని తెలియనట్లు మీరేం చేస్తారంటే, మీకున్నటువంటి ఆ సహోదరుని తీసుకురండి. మీరు 12 మంది అని చెబుతున్నారు, 12 మందిలో ఒకరు లేరని చెప్తున్నారు. సరే ఇంకొకటి ఏమన్నా తండ్రి వద్ద ఉన్నారని చెప్తున్నారు. అది నిజమని తెలుసుకోవడానికి మీరు ఆయన్ని తీసుకురండి అని చెప్పి షిమ్యోన్ని బంధించి ఇక్కడే ఉంచాడు. షిమ్యోను ఎందుకు లేడన్నప్పుడు వీళ్ళు తండ్రికి చెప్పారు విషయాన్ని. తండ్రి ఇలా జరిగింది, ఆయన మాతో కఠినంగా మాట్లాడాడు. ఈసారి బెన్యామీను వస్తే తప్ప నా వద్దకు రావద్దు అని చెప్పాడు అన్నారు. కాబట్టి ఆయనకి యాకోబుకి భయం వేసింది. ఎందుకంటే ఆల్రెడీ యేసేపుని కోల్పోయాడు. మళ్ళీ ఇప్పుడు షిమ్యోను ఐగుప్తులో ఉన్నాడు. వీళ్ళు మళ్ళీ ఎవరిని కావాలని అడుగుతున్నారు, బెన్యామీన్ని కావాలని అడుగుతున్నారు. అంటే ఇవన్నీ నాకు విరోధంగా కనిపిస్తున్నాయి. మొదటిసారి యేసేపు మీ వద్దకు వచ్చినప్పుడు కనిపించకుండా పోయాడు, దుష్టమొగలు తినివేసినాయి అని చెప్పారు. మరి ఇప్పుడు షిమ్యోను అక్కడికి వెళ్ళినప్పుడు షిమ్యోన్ని ఆయన బంధించారని చెప్తున్నారు. మళ్ళీ ఏమడుగుతున్నారంటే అక్కడికి వెళ్ళడానికి బెన్యామీన్ని అడుగుతున్నారు. సో మీరు నన్ను పుత్రహీనంగా చేస్తున్నారు అన్నట్టుగా బాధపడ్డాడు. అయితే కొన్నాళ్ళు తీసుకొచ్చిన ఆహారం వీరి వద్దే ఉంది, తినేశారు. కరువు ప్రాంతం కనుక మళ్ళీ ఆహారానికి ఇప్పుడు వెళ్ళమని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, ఆయన మాకేం చెప్పాడంటే మీ తమ్ముడు మీతో ఉంటే గానే నా ముఖ దర్శనం చేయండి, లేకపోతే మీరు నా ముఖ దర్శనం చేయడానికి వీల్లేదన్నాడు. నువ్వు మరి ఈయన్ని గనక పంపిస్తేనే మేము వెళ్ళగలుగుతాము అని తెలియజేస్తారండి. అప్పుడు యాకోబు సరే ఇక దేవుడి చిత్తం ఏదైతే ఉందో అది జరిగిద్ది. ఒకవేళ నేను పుత్రహీనునిగా ఉండాలనుకుంటే దేవుడి చిత్తం అలాగే జరిగిద్ది. ఆయనకి మీ ఎళ్ళ దయ పుట్టిస్తాడు అనుకుంటున్నానని చెప్పి కొన్ని తీసుకెళ్ళమని చెప్తున్నాడు. చూడండి, ఆదికాండము 43వ అధ్యాయము 11వ వచనం. వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో, అట్లయినా మీరు ఇలాగ చేయుడి, ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోలము,
పిస్తాస కాయలు, బాదం కాయలు మీ గోనెలో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకొని పోవుడి. రెట్టింపు రోకలు మీరు తీసుకోండి. మీ గోనెల మూతిలో ఉంచబడిన తిరిగి వచ్చిన రోకలు కూడా చేత పట్టుకొని పోయి మరలా ఇచ్చివేయుడి. ఒకవేళ ఇది పొరపాటై ఉండును, మీ తమ్ముని తీసుకొని లేచి ఆ మనుషుని వద్దకు తిరిగి వెళ్ళుడి. ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనుని మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని ఎదుట మిమ్మల్ని కరుణించునుగాక. నేను పుత్రహీనుడనై ఉండవలసిన ఎడల పుత్రహీనుడ నవ్వుదునని వారితో చెప్పాను. చాలండి. అంటే ఇప్పుడు యాకోబు అంటున్నాడు, సరే ఓకే ఇంకా తీసుకెళ్ళండి, సరే ఇక ఏది జరిగితే అది జరిగిద్దిలే కానీ వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళమంటున్నాడు? ఇక్కడ ఏమైతే ప్రసిద్ధమైనవి ఉన్నవో వాటిని తీసుకెళ్ళండి. మస్తకి కొంచెము, తేనె కొంచెము, సుగంధ ద్రవ్యములు, బోలము, పిస్తాచకాయలు, బాదం కాయలు, ఇవన్నీ కూడా మీ గోలో వేసుకుని ఆ మనిషిని వద్దు. అంటే ఒక అధికారిని దర్శించేటప్పుడు వారికి కానుకలు తీసుకెళ్ళటం మనం చూస్తున్నాం ఇక్కడ యాకోబు. మరియు యెషయి కూడా దావీదుని వారి యొక్క అన్నల సమాచారం కనుకరావడానికి వెళ్ళి రమ్మన్నప్పుడు ఆయనకి కూడా సహస్రాధిపతికి ఇవ్వమని చెప్పి కొన్ని కానుకలు ఇచ్చి ఉన్నాడు. అంటే అధికారి వద్దకు వెళ్ళేటప్పుడు కానుకలు మరి ఎందుకనో వారు ఇచ్చిన రీతిలో చూడగలం. ఒక పెద్ద వ్యక్తిని కలిసేటప్పుడు ముందే కానుకలు తీసుకెళ్ళి ఉన్నారు. ఇక్కడ కూడా యాకోబు అదే చెప్తున్నాడు, ఇవి తీసుకుని వెళ్ళండి, మరియు ఈసారి వెళ్ళేటప్పుడు రోకలు రెట్టింపు తీసుకెళ్ళండి. ఎందుకంటే మీరు మొదటగా తీసుకెళ్ళిన రోకలు ఏమైనా మళ్ళీ తిరిగి మీకు ఇవ్వబడి, ఒకవేళ వాళ్ళు ఏమైనా పొరపాటు జరిగిందేమో కాబట్టి మళ్ళీ తీసుకెళ్ళి అలా ఇచ్చేయండి, ఇప్పుడు కొనుక్కోవడానికి కావాల్సినవి కూడా తీసుకెళ్ళండి అన్నాడు. అయితే బెన్యామీన్ కూడా తీసుకెళ్ళమన్నారు. సో ఈ విధంగా తీసుకుని యోసేపు వద్దకు వచ్చి నిలబడ్డారండి. యోసేపు వీరిని చూసినప్పుడు వారితో ఏం చెప్పాడంటే చూడండి, 43వ అధ్యాయము 15-16 వచనాలు. ఆ మనుషులు ఆ కానుకను తీసుకొని చేతులలో రెట్టింపు రోకాలను తన వెంట బెన్యామీను తీసుకొని లేచి ఐగుప్తునకు వెళ్లి యోసేపు ఎదుట నిలిచింది. యోసేపు వారితోనున్న బెన్యామీను చూసి తన గృహ నిర్వాహకులతో, ఈ మనుషులను ఇంటికి తీసుకొని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము. మధ్యాహ్నం మందు ఈ మనుషులు నాతో భోజనము చేయదురని చెప్పాను. చాలండి. ఏం చేస్తున్నాడు? మళ్ళీ రెండోసారి అయినా పగ తీర్చుకున్నాడా? తన తమ్ముని చూడంగానే గుర్తుపట్టాడు బెన్యామీన్ అని. గుర్తుపట్టి తన గృహ నిర్వాహకులతో అంటున్నాడు, వీరందరినీ తీసుకెళ్లి మధ్యాహ్నం మంచి వేటను కోసి భోజనము సిద్ధం చేయించు. అయితే వీరందరికీ భయం వేస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఆ రోకలు మన దాంట్లో ఉన్నాయి గనక వచ్చి మనల్ని పట్టుకోవడానికి ఇంటికి పిలిచాడేమో అని వీళ్ళు భయపడుతూ ఉన్నారండి. భయపడిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత, అయ్యా మేము మాత్రం యథార్థవంతులైనయ్యా, ఎందుకనో మరి మేము చూస్తే మా రోకలు ఇంటికి వెళ్ళిన తర్వాత మా యొక్క గోని మూతలు ఉంచబడి మేమైతే ఏ తప్పు చేయలేదు, ఇదిగోనయ్యా మీ రోకలు మీరు తీసుకోండి అని చెప్పి గృహ నిర్వాహకునితో అంటే, గృహ నిర్వాహకుడు అంటాడు, అయ్యా మీ రోకలు నాకు అందినవి, అవి దేవుడే మీకు తిరిగి ఇచ్చాడేమో, కానీ ఇక్కడ మిమ్మల్ని పిలిచింది భోజనం కోసం అనగానే అప్పుడు కొంచెం ధైర్యం తెచ్చుకుంటారు. తర్వాత మధ్యాహ్నం యోసేపు వచ్చిన తర్వాత వీరిని భోజనానికి కూర్చోబెట్టే సందర్భాన్ని కూడా ఒకసారి ఆలోచించేద్దాం. 27వ వచనం అండి. అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా, అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారము అడిగినందుకు వారు, నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమముగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడి, అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీను చూసి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక అనెను. అప్పుడు తన తమ్ముడి మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను కనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోకి వెళ్ళి అక్కడ ఏడ్చాను. చూడండి,
ఇప్పుడు వీళ్ళని అడుగుతున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత, అయ్యా మీరు ముసలివాడని చెప్పినటువంటి మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా? ఫస్ట్ సారి అడిగాడు, గుర్తుపెట్టి మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా అని అడిగాడు. మీరు ఎంతమంది అంటే 12 మంది అంటే, సరే ఓకే ఒకరు చనిపోయారు అన్నారు కదా, ఇంకొక వ్యక్తి ఆయన క్షేమంగా ఉన్నాడంటే ఆయన బాగానే ఉన్నారని చెప్పాడు. ఇప్పుడు కూడా అడుగుతున్నాడు, మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా అని. అయ్యా క్షేమంగానే ఉన్నాడు, నీ దాసుడైన మా తండ్రి క్షేమంగానే ఉన్నాడు అన్నాడు. అయితే మరి మీరు అన్నారు కదా ఇంకొక వ్యక్తి ఉన్నారని, ఆ వ్యక్తి ఈయనేనా? ఇదిగో ఈ వ్యక్తిని తీసుకొచ్చారు కదా, ఈయనేనా మీ సహోదరుడు అని అన్నాడు. అవుననగానే యేసేపు తన సహోదరుని అంటే తన తల్లికి పుట్టిన వ్యక్తి ఆయన్ని గుర్తుపట్టిన తర్వాత ఈయనకేమొచ్చింది? ఏడ్పు వచ్చింది. ఎందుకంటే తన తమ్ముడిని ఇన్నాళ్ళ తర్వాత చూశాడు. ఎన్ని సంవత్సరాల వయసులో చూశాడు? 17 సంవత్సరాల వయసులో చూశాడు. ఇప్పుడు 30 సంవత్సరాలు దాటిపోయింది. 30 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కరువు ఆల్రెడీ 1-2 సంవత్సరాలు జరుగుతుంది ఇప్పుడు వచ్చేసరికి. సో అప్పుడు చూసినప్పుడు అతనికి తన తమ్ముడిపై ప్రేమ పొరలకు వచ్చింది కనుక ఒక చోటు చూసుకుని వెళ్ళి ఏడ్చాడు. ఏడ్చి వచ్చి మళ్ళీ మొహం గడుపుకుని సరే అని చెప్పి వారికి భోజనం వడ్డించమని చెప్పాడు అని. అయితే భోజనం వడ్డించినప్పుడు ఎలా కూర్చున్నారంటే అందరూ వరుసనే కూర్చున్నారు. అందరూ ఒకరి తర్వాత ఒకరు కూర్చున్నారు. ఈ భోజనం చేసే సందర్భంలో వాళ్ళు మొత్తం ఎంతమంది? యాకోబుకి 12 మంది చూడగలం మనం. ఫస్ట్ ఆయన మొదట కూర్చున్నాడంట, 2 ఆయన తర్వాత కూర్చున్నాడంట, 3 ఆయన తర్వాత కూర్చున్నాడు. వరుసనే 12 మంది కూర్చునేటప్పుడు యేసేపు ఎక్కడ కూర్చోవాలి? యేసేపు ఎన్నవాడు? 11వ వాడు. కాబట్టి యేసేపు కూడా 11వ ప్లేస్ లో కూర్చున్నాడు. యేసేపు 11వ ప్లేస్ లో కూర్చున్నాడు, బెన్యామీను 12వ ప్లేస్ లో కూర్చున్నాడు. వాళ్ళందరూ భోజనం చేసేటప్పుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ వరుసలో కూర్చోబెట్టాడు యేసేపు. చూడండి 43వ అధ్యాయము 33వ వచనం. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడు వరకు వారు అతని ఎదుట తమ తమ ఏడు చొప్పున కూర్చోండి కనుక ఆ మనుషులు ఒకరి వైపు ఒకరు చూసి ఆశ్చర్యపడింది. ఏం చేశారు? అతని ఎదుట కూర్చున్నప్పుడు వరుసనే ఒకరి తర్వాత ఒకరు కూర్చున్నారు. అంటే ఒకవేళ యేసేపు 11వ వాడిగా కూర్చున్నాడేమో ఒకవేళ. ఎందుకంటే వరుసనే కూర్చున్నప్పుడు ఆశ్చర్యపోవటానికి, ఒకవేళ యేసేపు వారి మధ్య కూర్చోకపోతే ఆశ్చర్యపడటానికి ఏమి ఉండకపోవచ్చు. ఒకవేళ ఏమన్నా అంటే భోజనానికి అతని ఎదుట, అంటే ఆ రోజు ఆ సందర్భంలో కూర్చున్నప్పుడు మనం ఆలోచించేయాలి. ఆయన ఎదుట ఆ రోజు భోజనానికి కూర్చున్నప్పుడు అందరూ కూడా వరుసనే కూర్చుని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఆశ్చర్యపోయారంటే, ఇక్కడ ఒకవేళ ఆయన మధ్యలో కూర్చోవటం వల్ల ఆశ్చర్యపోయారేమో, ఈయన వచ్చి మా మధ్య కూర్చున్నాడు అనే విషయాన్ని బట్టే ఉన్నా. అయితే యేసేపు మళ్ళీ ఇప్పుడు వారితో భోజనం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి రోకలు ఇచ్చి పంపించేటప్పుడు, ధాన్యం ఇచ్చేటప్పుడు ఇప్పుడు కూడా ఏం చేశాడు చూడండి 44వ వచనం. అంటే ఎప్పుడు పగ తీర్చుకోవట్లేదు యేసేపు. 44వ అధ్యాయం 1వ వచనం. యేసేపు ఆ మనుషుల గోనెలు కట్టినంత ఆహార పదార్థములకు వాటిని నింపి ఎవరి రోకలు వారి గోనెలు మూతిలో పెట్టుమని, కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రోకలను పెట్టుమని తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపించగా యేసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేశాను. చాలండి. ఇప్పుడేమన్నా అంటే భోజనం అయిపోయిన తర్వాత సరే, అంతకు ముందు ఫస్ట్ సారి ఎలా చేశారో ఇప్పుడు కూడా సేమ్ అదే రీతిలో వారికి కావాల్సిన ధాన్యాన్ని కొలువయ్యా, ప్రతి ఒక్కరికి వాళ్ళు తెచ్చుకున్న డబ్బుల ప్రకారం ఆ ధాన్యాన్ని కొలువు. ఏం చేస్తావు? డబ్బులు అయితే మళ్ళీ తిరిగి వారి గోని మూతులను పెట్టు, గోని సంచులను పెట్టేసాయి. అయితే బెన్యామీన్ దాంట్లో ఏం చేస్తావంటే, నేను భోజనం చేసేటటువంటి వెండి గిన్నెను కూడా, తన యొక్క వెండి గిన్నెను దానిలో పెట్టు. ఎందుకు చేస్తున్నాడంటే ఆయన్ని బెన్యామీన్ని పట్టుకురావడానికి ఆలోచన చేశాడు. అంటే బెన్యామీన్ని తనతో పాటు ఉంచుకోవాలని ఆలోచన చేశాడు. ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత గృహ నిర్వాహకుడు మళ్ళీ వెళ్తాడు వారి వెనక. వాళ్ళు ప్రయాణం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాగా తర్వాత గృహ నిర్వాహకుడు వెళ్ళి అడుగుతారయ్యా, మీరు మా యజమానుడు మీకు ఎంత మేలు చేస్తే తనతో పాటు కూర్చోబెట్టుకుని భోజనం చేస్తే, అంతకుముందు ఆల్రెడీ రోకలు వెనక్కి ఇచ్చింది ఆయనే కదా, సో ఇంత మేలు చేస్తే మీరు ఎందుకు యజమానికి కీడి చేశారు అని అంటే, అసలు మేము ఏమి ఎరుగమయ్యా, సరే చూసుకోండి ఏమైతే దొరికిద్దో
ఆ వ్యక్తి మీకు దాసుడు అవుతాడు అని అంటారు. అది ఎవరి దాంట్లో దొరికింది అంటే బెన్యామీన్ దాంట్లో. అప్పుడు యోధా తన వస్త్రాలు చించేసుకుంటాడు. అసలు ఎలా జరగటం? ఎందుకని? తండ్రికి మాట ఇచ్చి వచ్చాడు, నేను గనక ఈ బెన్యామీన్ని తీసుకురాకపోతే నువ్వు నా కుమారుడిని చంపేయి. ఎందుకంటే తండ్రి అన్నాడు, అయ్యా యోసేపుని కోల్పోయాను, షిమ్యోను అక్కడ ఉన్నాడు, ఈ బెన్యామీని తీసుకెళ్తున్నాను. ఉంది నాకు భార్య ఇద్దరిని కంటే యోసేపుని బెన్యామీన్ కంటే యోసేపు లేడు, ఇప్పుడు బెన్యామీన్ కూడా తీసుకెళ్ళిపోతున్నారు. సో నన్ను నెరసిన వెంట్రుకలతో దుఃఖము కలిగిన వ్యక్తిగా నన్ను మృతుల్లో కానీ పంపించినట్టుగా చేస్తున్నారని యాకోబు అన్నాడు. అందుకనే ఫస్ట్ పంపినన్నాడు. కానీ ఆ కరువు కోసము పంపించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దొరికినప్పుడు యోధా అంటున్నాడు, ఇక ఎవరైతే దొరికిందో వాళ్ళు దాసులు అన్నారు కదా, బెన్యామీన్ దగ్గర దొరకగానే అయా ఆయనతో పాటు మేము కూడా వస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు. చూడండి, ఇది ఎవరైతే దొరికిందో వారును మరియు మేము కూడా దాసులుగా అవుతా ఉన్నారు. అది బెన్యామీన్ వద్దకు దొరికింది. సో ఈ విధంగా వాళ్ళు ప్రయాణమై యోసేపు వద్దకు వస్తారు. యోసేపు వద్దకు వచ్చినప్పుడు యోసేపు వద్ద యోధా ఏమని మాట్లాడుతున్నారో చూడండి. 44వ అధ్యాయము 18వ వచనం. మేమందరం అయ్యా నిజంగా మేము నిర్దోషాలను కనపరచుకోవడానికి మాకేమీ లేదు, ఎందుకంటే తమరిది మా యొద్ద దొరికింది కాబట్టి ఈ దొరికిన వ్యక్తి మేము కూడా అందరం నీకు దాసులుగా ఉంటామంటే యోసేపు అంటాడు, అది నాకు దూరమగును గాక, ఎవరి దగ్గర దొరికితే వాళ్ళు మాత్రమే నా దగ్గర ఉండాలి. అప్పుడు యోధా మాట్లాడతాడు, అయ్యా దయచేసి మేము ఇంకొక మాట మాట్లాడతాము, ఒక మనవి చేసుకుంటాం, చెప్పుకో, నీవు మా మీద ఏమి కోప్పడవద్దు, ఎందుకంటే మీరు ఫరో అంతటి వారిగా అని చదువుతున్నట్టు చెప్పినట్టు. నేను చదువుతున్నాను చూడండి 19వ వచనం. ఏలిన వాడు మీకు తండ్రి అయినను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులను అడిగాను. అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన యొక్క చిన్నవాడును ఉన్నారు. వాని సహోదరుడు చనిపోయాను, వాని తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు, వాని తండ్రి వానిని ప్రేమించున్నాడని చెప్పితిమి. అప్పుడు తమరు నేను అతని చూచుటకు అతన్ని నా యొద్దకు తీసుకొని రండి అని తమ దాసులతో చెప్పితిరి. అందుకు మేము ఆ చిన్నవాడు తన తండ్రిని విడువలేడు, వాడు తన తండ్రిని విడిచిన యెడల వాని తండ్రి చనిపోవునని ఏలిన వారితో చెప్పితిమి. అయ్యా నువ్వు మొదటిసారి వచ్చినప్పుడు అడిగావు, మీకు తండ్రి ఉన్నాడా, మీకు సహోదరుడు ఉన్నాడంటే ఉన్నాడని చెప్పాం. నువ్వేమన్నావంటే ఆ సహోదరుని చూడటానికి అతన్ని నా వద్దకు తీసుకురానని చెప్పావు. అయితే మేము అప్పుడేం చెప్పామంటే, అయ్యా ఇద్దరు పుట్టారు, అయితే మొదటివాడు లేడు, ఈ వ్యక్తి తన తండ్రితో కూడా ఉంటున్నాడు, అయితే ఆ వ్యక్తి తండ్రిని విడిచిన మరుక్షణం తండ్రి ఏమవుతాడు, చనిపోతాడని చెప్పావు. అయినా కానీ నువ్వేమన్నావంటే తీసుకురమని చెప్పావు. 23వ వచనం. అందుకు తమరు మీ తమ్ముడు మీతో రాని ఎడల మీరు మరలా నా ముఖము చూడకూడదని తమ దాసులతో. మీరేమన్నారంటే మేమేమన్నా ఆ పిల్లవాడిని తీసుకొస్తే తండ్రి చనిపోతాడంటే నువ్వేమన్నావంటే ఆ పిల్లవాడు గనక ఆ సహోదరుడు రాకపోతే నా ముఖం చూడొద్దు అన్నావు. మరి వీళ్ళు కరువులో ఉన్నారు కాబట్టి చూడటానికి వచ్చారండి. 24వ వచనం. కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని యొద్దకు మేము వెళ్ళి ఏలిన వారి మాటలను అతనికి తెలియజేసి, మా తండ్రి మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొనుక్కొని రండి అని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము, మా తమ్ముడు మాతో కూడా ఉండిని ఎడల వెళ్ళుదము, మా తమ్ముడు మాతో ఉంటేనే గాని ఆ మనిషిని ముఖము చూడలేమని చెప్పితమే. అయ్యా నువ్వేం చెప్పావో ఆ మాటలు మా తండ్రితో చెప్పాం. అయితే మా తండ్రి ఏమన్నాడు, మళ్ళీ ఈసారి ఆహారంకి వెళ్ళమంటే మేమేమన్నామంటే నువ్వు ఆ కుమారుడిని మా తమ్ముడిని మాతో పాటు పంపిస్తే తప్ప మేము వెళ్ళమని చెప్పాం. 27వ వచనం. అందుకు తమ దాసుడైన నా తండ్రి నా భార్య నాకిద్దరిని కనినని మీరు ఎరుగుదురు, వారిలో ఒకడు నా ఎద్దు నుండి వెళ్ళిపోయాను, అతడు నిశ్చయముగా దుష్టమృగం చేత చేల్చబడిన అనుకుంటుంది. అప్పటి నుండి అతను నాకు అంటే విషయాన్ని తండ్రికి యోధాకు మధ్య జరిగిన సంభాషణని యేసేపుతో చెప్తున్నాడు. అయ్యా నువ్వు తీసుకురమ్మన్నప్పుడు మేము తీసుకురావడానికి చేసిన ప్రయత్నంలో మా తండ్రి ఏమని మాట్లాడాడంటే వీరి యొక్క తల్లి నాకు ఎంతమంది కంది, నా భార్య ఇద్దరిని కంది, ఎవరు రాహేల్ ఇద్దరిని కంది, వారిలో మొదటివాడు నా వద్ద నుండి వెళ్ళిపోయాడు, అయితే
అతడు నిశ్చయముగా దుష్టముఖం చేత చీల్చబడిన. ఇక అప్పటి నుంచి అతడు కనపడలేదు. మీరు నా ఎదుటి నుండి ఇతన్ని తీసుకొని పోయిన తర్వాత ఇతనికి హాని సంభవించిన ఎడల నిరసన వెంట్రుకలు గల నన్ను మృతుల్లోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయదుమని నాతో. ఇతన్ని కూడా తీసుకెళ్లిపోతున్నారు. నా భార్య ఇద్దరిని కంటే, ప్రేమించినటువంటి భార్య రాహేలు ఇద్దరిని కంటే మొదటివాడు నా వద్ద నుంచి వెళ్ళిపోయిన తర్వాత దుష్టముగులు నిశ్చయముగా చంపివేసినాను అనుకున్నాను. ఇక తర్వాత అతను కనపడలేదు. ఇప్పుడు రెండో వాడిని కూడా తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ఇతనికి కూడా ఏదన్నా హాని జరిగితే నన్ను ఏ పరిస్థితుల్లోకి మృతుల్లో కానీ పంపిస్తున్నారంటే దుఃఖముతో పోవునట్లుగా చేస్తున్నారు. 30వ వచనం. కావున తమ దాసుడినైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకుని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవటం అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నిరసన వెంట్రుకలు గల తమ దాసుడినైన మా తండ్రిని మృతుల్లోకంలోకి దుఃఖముతో దిగిపోనట్లు. నువ్వేమల్లా బెన్యామీన్ని ఎక్కడే ఉంచుకుంటానంటున్నావు. మేము ఈ బెన్యామీన్ని తీసుకోకుండా వెళ్ళితే మాతో పాటు ఈ బెన్యామీని కనబడినప్పుడు మా తండ్రి మమ్మల్ని చూసిన మరుక్షణము ఆయన చనిపోతాడు. ఆయన్ని దుఃఖముతోనే మేము మృతుల్లోకంలోకి పంపిన వారంగా అవుతాము అని చెప్పారు. ఇప్పుడు యేసేపు యొక్క పరిస్థితి చూడండి. తమ దాసుడినైన నేను ఈ చిన్నవాడిని గురించి నా తండ్రికి పోటబడి నీ వద్దకు నేను అతన్ని తీసుకుని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉన్ననని చెప్పితిని. కాబట్టి తమ దాసుడినైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండొచ్చి ఈ చిన్నవాడిని తన దాసునితో కూడా వెళ్ళనిము. ఈ చిన్నవాడు నాతో కూడా ఉంటేనే గాని నా తండ్రి వద్దకు నేను ఎట్లు వెళ్ళగలను. వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చు అపాయం చూడవలసి వచ్చినని చెప్పింది. అయ్యా, ఇతని బదులు నన్ను ఉంచుకో, ఇతను మాత్రం పంపించు. ఎందుకంటే ఇతను లేకుండా నేను వెళ్తే నా తండ్రి చనిపోవటం నేను చూడాల్సి వస్తుంది. ఇప్పుడు యేసేపు ఎదుట తన తమ్ముడిని తనతో పాటు ఉంచుకుంటే తన తండ్రి అక్కడ చనిపోతాడు. సో ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో యేసేపు యొక్క పరిస్థితి చూడండి. 45వ వచనంలో 45వ అధ్యాయం. అప్పుడు యేసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొన జాలక నా ఎదురు నుండి ప్రతి మనుష్యుని వెలుపలికి పంపివేయడి అని బిగ్గరగా చెప్పాను. యేసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియచేసుకున్నప్పుడు ఎవరును ఆయనకి ఇక ఈ సన్నివేశాలు ఎప్పుడైతే తన తండ్రి ఈ బెన్యామీన్ని తన వద్ద ఉంచుకుంటే తను చనిపోతాడు. సో వీరందరూ తన యొక్క సహోదరులు ఈ యొక్క ప్రేమాప్యాయతలు తనకు వచ్చేసినాయి కనుక ఆయన తనను తాను అణుచుకున్న జాలకి ఏమన్నాడంటే వీరు మొత్తాన్ని పంపించేసేయండి అని చెప్పాడు. నా ఎదుటి నుండి పంపించేసేయండి. ఫస్ట్ సారి అయితే బెన్యామీన్ని చూడంగానే తనకి ఏడుపు వచ్చినప్పుడు పక్కకెళ్ళి ఏడ్చాడు. ఇక ఇప్పుడు పరిస్థితిని బట్టి ఇంకా నిగ్రహించుకోలేకపోతున్నాడు ప్రేమాప్యాయతల్ని. కాబట్టి వీరందరినీ బయటికి పంపించేసాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళు రాగానే వారికి తన్ను తాను బయలుపరుచుకున్నాడు. నేను యేసేపుని, మీరు నన్ను పంపివేసిన వ్యక్తి నేనే అన్నప్పుడు వాళ్ళు నిలిచారా? తన సహోదరుడు యేసేపు తన సహోదరులకు తన్ను తాను బయలుపరుచుకున్నప్పుడు తెలియజేసుకున్నప్పుడు ఎవరును అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. ఇది తనను తాను బయలుపరుచుకున్నప్పుడు ఎలుగెత్తి ఏడ్చాడంటాడు. ఎంత బిగ్గరగా ఏడ్చుంటాడో చూడండి. అయితే ఈ విషయాన్ని బట్టి యేసేపు తన అన్నదమ్ములతో ఏమని చెప్తున్నాడంటే మీరు నన్ను అమ్మేసినందుకు బాధపడవద్దు. అంటే జరిగిన దానిలో మేలు మాత్రమే గమనిస్తున్నాడండి. జరిగినటువంటి సన్నివేశంలో తను అక్కడి నుంచి ఇక్కడికి అమ్మబడినటువంటి విషయం అన్నింటిలో కూడా ఏం చూస్తున్నాడు అంటే మేలే చూస్తున్నాడు. ఒకవేళ నన్ను ఇక్కడికి అమ్మేసినందుకు మీరు ఏమైనా బాధపడతారేమో, బాధపడవద్దు. 5వ వచనం, 4-5 వచనాలు చూడండి. అంతగా యేసేపు నా దగ్గరకు రాగానే తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చింది. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యేసేపుని నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి.
ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఏమన్నాడండి? అమ్మేసినందుకు అన్నదమ్ముల్ని తిడుతున్నాడా? అన్నల్ని ఏమని మాట్లాడుతున్నాడు? మీరు నన్ను అమ్మేసినందుకు మీరు దుఃఖపడవద్దు, ఆ విషయం అసలు మీకు సంతాపం పుట్టింపనివద్దు. ఎందుకంటే ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. 2 సంవత్సరాల నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యమైన కోత లేని సంవత్సరాలు ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యంగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి నిజంగా అమ్మివేసింది ఎవరు? అన్నారు. అయితే జరిగిన దానిలో, ఈ జరిగిన సన్నివేశంలో అన్నల వద్ద నుంచి వాళ్ళని బతిమాలుకున్న వాళ్ళు త్రోసి వేసి ఉన్నారు. ఫరో ఇంటికి వచ్చి దేవునికి నమ్మకంగా ఉన్న అక్కడ పాపం చేయనందుకు వాళ్ళు తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. చెరసాల్లో ఉన్నాడు దగ్గర దగ్గర 13 సంవత్సరాలు మనం ఎస్టిమేషన్ వేసుకుంటే. అయితే వీటన్నిటినీ తండ్రి ప్రేమను, తల్లి ప్రేమను కోల్పోయాడు. చిన్నప్పుడే తండ్రి ప్రేమను 17 సంవత్సరాల వయసప్పుడు కోల్పోయాడు. తర్వాత కష్టాలు పాలయ్యాడు. అయినా వీటన్నిటిలో కష్టాలు చూశాడా? చివరి జరిగిన మేలును చూశాడా? మేలును చూశాడు. జరిగిన దాని అంతట్లో అయ్యా ఇదిగో ఈ స్టేజికి రావటానికే ఫరో ఇంటికి తనని ఏ విధంగా వచ్చినాడు చెప్తున్నాడు చూడండి. ఫరోకు తండ్రిగాను అతని ఇంటికి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీదకి ఏలిగ్గా నియమించడానికి, ఎలా నియమించడానికే ఈ అన్ని విషయాలు జరిగినవి. పగ తీర్చుకోవట్లేదు. మరియు తనని తన ఎడల తనకు హాని చేసినందుకు యోసేపు వారిని ఏమంటున్నాడంటే అది మీకు దుఃఖము కలుగనివ్వద్దు అని తన అన్నలకు తనను తాను తెలియచేసుకున్న తర్వాత మేలు మాత్రమే చూస్తున్నాడు ఈనాడు. అందుకని అంటాడు శ్రమలు అనేవి ఏం చేస్తాయి? అయినను వాటి యందు అభ్యాసం కలిగిన వారికి అవి మేలుకరమైనటువంటి సమాధానకరమైనటువంటి ఫలితాలు ఇస్తవి. శ్రమంలో ఉన్న ప్రయాణం చేస్తే నిజంగా చివరికి చూస్తే అది మేలే. యోసేపు చివరికి చూసింది మేలునే పట్టుకున్నాడు కానీ ముందు తనకు చేసినటువంటి హానిని ఆలోచన చేయలేదు. కాబట్టి ఈ విధంగా తన అన్నదమ్ములకు తెలియచేసుకున్న తర్వాత తన తండ్రిని తన వద్దకు పోషించడానికి ఇప్పుడు తనను తాను తెలియచేసుకున్నాడు కనుక అన్నలను కూడా తన వద్దకు రమ్మని చెప్తున్నాడు. తండ్రిని తన వద్దకు తీసుకురమ్మని తండ్రి కోసం బండ్లు పంపించాడు, ఆహారాన్ని పంపించాడు. ఇది ప్రయాణ మార్గంలో ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత యోసేపు చేసిన విధానాన్ని గమనిస్తే తన తండ్రిని పోషించడానికి బండ్లు పంపించాడండి. మరియు వీరికి కూడా మీరు నా యొద్దకు వచ్చేయండి, నేను నిన్ను పోషిస్తానని చెప్పినాడు. 45వ అధ్యాయము 23వ వచనం. అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయుచున్న 10 గాడిదలను మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తిని బండారములను మోయుచున్న 10 ఆడగాడిదలను పంపెను. ఏం చేశాడు? మనం కూడా చూస్తూ ఉంటాం, తల్లిదండ్రులు మన వద్దకు పిలిచే వాళ్ళు ఉంటూ ఉంటాం. అయితే వారి ప్రయాణ మార్గాన్ని ఎంతమంది ఆలోచన చేసేవాళ్ళు? యాకోబు అన్నాడు తండ్రిని ఇక్కడ పిలుస్తున్నాడు అని చెప్పాడు, బండ్లు పంపిస్తున్నాడు. అయితే వచ్చేటప్పుడు తండ్రికి ఏమేమి అవసరం ఉన్నాయి తన వద్దకు రావటానికి? ప్రయాణ మార్గం ఉంది కదా, ఈ ప్రయాణ మార్గంలో అతనికి ఆహార పదార్థాలు ఇక్కడి నుంచే పంపిస్తున్నాడు. చూడండి, మనం కూడా కొన్నిసార్లు చూస్తుంటాం, కొంతమంది వారి వారి యొక్క అవసరాలకు తల్లిదండ్రులు పిలిపిస్తూ ఉంటారు. అయితే నిశ్చయముగా ఈ ప్రయాణ మార్గాన్ని గురించి ఎంతమంది ఆ ప్రయాణ మార్గంలో వారు ఇబ్బంది పడకుండా చూడాలని ఎంతమంది ఆలోచన చేస్తున్నాం? ఎందుకంటే మన జీవితంలో తల్లి తండ్రి ఉన్నంత కాలం మన వారికి బిడ్డలమే. తల్లిని తండ్రిని సన్మానించవలసిందే. యోసేపుని కనుక చూస్తే ఎంతటి జాగ్రత్త తీసుకున్నాడు చూడండి. ఆ ప్రయాణ మార్గంలో ఏమి అవసరాలు ఉంటాయి అనేది ముందే థింక్ చేశాడు. వారి ప్రయాణం కోసం నేనేమి ఇవ్వాలి, ఏమి సమకూర్చాలని ఆలోచన చేశాడు. ఆ విధంగా తన తండ్రిని తన వద్దకు పిలుచుకుని వచ్చి ఉన్నాడు. మరియు ఉన్నత స్థాయిలో ఉన్నా సరే తన తండ్రి కాయలాగా ఉన్నాడంటే, చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడంటే నాకు కుదరదలే అనలేదు, వెళ్ళి దర్శించాడు. ఆదికాండము 48వ అధ్యాయము 1-2 వచనాలండి.
ఈ సంగతులైన తర్వాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యేసోతో చెప్పగా, అప్పుడు అతడు మనష్షే ఎఫ్రాయిములు అను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోగా, ఇదిగో నీ కుమారుడైన యేసోపు నీ యొద్దకు వస్తున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను. చాలా అండి. యోసేపు ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి? ఫరో ఐగుప్తు మొత్తం మీద ఏలిగ్గా ఉన్న వ్యక్తి తన తండ్రికి బాగాలేదంటే ఏం చేశాడు? వెళ్ళాడా? నేను బిజీగా ఉన్నా అన్నాడా? ఫరో అంతటి వ్యక్తిగా ఉండి ఉన్నాడు. సో ఆ వ్యక్తి తండ్రికి బాగాలేదంటే వెళ్ళి అక్కడికి కనిపించి ఉన్నాడు. ఎప్పుడైతే అయా నీ కుమారుడు వస్తున్నాడని తెలుపబడిందో బలం తెచ్చుకుని కూర్చున్నట్టుగా చూస్తాం. అయితే యాకోబు ఒక కోరిక కోరాడండి, నేను చనిపోతున్నాను, అయితే నన్ను ఈ దేశంలో పాతి పెట్టొద్దు, ఐగుప్తు దేశంలో. నా యొక్క పూర్వీకులు ఎక్కడున్నారో, అబ్రహాము, ఇస్సాకు, వాళ్ళు ఎక్కడున్నారో నన్ను కూడా అదే ప్రాంతాన్ని తీసుకెళ్లి నన్ను సమాధి చేయన్నాడు. అయితే యోసేపు తన తండ్రి కోరికను మన్నించి ఉన్నాడు. ఇది ఆదికాండము 49వ అధ్యాయము 30 నుంచి 33 వరకు ఉంటుందండి. తర్వాత చూద్దాం. అంటే ఇక్కడ తన తండ్రి కోరికన్నాడు, అయా నన్ను మాత్రం ఇక్కడ పాతి పెట్టొద్దు, ఎక్కడ తీసుకెళ్ళు? నా స్వజంలో ఉన్నటువంటి ప్రాంతానికి తీసుకెళ్ళు. అబ్రహాం ఎక్కడ పాతి పెట్టబడి ఉన్నాడు, ఇస్సాకు ఎక్కడున్నాడు, సారా ఎక్కడైతే పాతి పెట్టబడి ఉన్నదో, సో అదే విధంగా లేయా ఎక్కడ పాతి పెట్టబడి ఉన్నదో అక్కడికి నన్ను తీసుకెళ్ళు, అక్కడే పాతి పెట్టి ఉన్నాడు. అయితే ఆ విధంగా ఆయన చనిపోయిన తర్వాత యోసేపు తన యొక్క తండ్రి కోరికను మన్నించి వెళ్ళి ఆ ప్రాంతానికి తీసుకెళ్ళాడు. ఈయన ఎక్కడ ఉన్న వ్యక్తి? ఐగుప్తు అంతటి మీద అధికారి అయి ఉండి ఆ యొక్క స్థానాన్ని వదిలేసి తన తండ్రి కోరిక నెరవేర్చడానికి అక్కడికి వెళ్ళి ఉన్నాడండి. ఫరో యొక్క అనుమతి తీసుకుని అక్కడికి వెళ్ళి ఆయన పాతి పెట్టి ఉన్నారు. ఆదికాండము 50వ అధ్యాయము 12-13 వచనాలు. అతని కుమారుడు తన విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసేది. అతని కుమారుడు కానాను దేశమునకు అతని శవమును తీసుకొని పోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతిపెట్టింది. దానిని ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాస్థ్యముగా నుండి నిమిత్తము మమ్రే ఎదుట హిత్తీయుడైన ఎఫ్రాము యొద్ద పొందెను. చాలండి. తండ్రి ఎక్కడైతే పాతి పెట్టమన్నాడో అక్కడ పాతి పెడతానికి ఏ దేశాన్ని విడిచి వెళ్ళాడు? ఐగుప్తుని విడిచి కానాను దేశానికి వెళ్ళి ఉన్నాడు. 14 వచ్చిన చూస్తే, యోసేపు తన తండ్రిని పాతి పెట్టిన తర్వాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతి పెట్టి వెళ్ళిన వారందరిని తిరిగి. అయితే ఇప్పుడు అన్నలుకి భయం వేస్తుంది. ఎన్నాళ్ళు తండ్రి ఉన్నాడు కాబట్టి మన ఏళ్ళ ప్రేమగా ఉన్నాడు, ఇక ఇప్పుడు తండ్రి లేడు, ఒకవేళ మన మీద ఏమన్నా పగ తీర్చుకుంటాడేమో అనే ఆలోచన వచ్చి మేము నీకు దాసులుగా ఉంటాము, మమ్మల్ని క్షమించు అని మాట్లాడితే ఈ మాటలను బట్టి యోసేపు ఇక్కడ కూడా ఏడ్చాడండి. మళ్ళీ 50వ అధ్యాయము ఇక్కడ కూడా వారికి మేలు చేయాలని ఆలోచన చేస్తున్నాడు. 16-17 వచనాలు. ఇలాగ వర్తమానం పంపిరి, నీ తండ్రి తాను సావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో మీ సహోదరులు మీకు కీడు చేసిరు కనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి మీ తండ్రి దేవుని దాసులో అపరాధము క్షమించమని వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. అంటే ఇప్పటి వరకు కూడా ఇంకా అర్థం చేసుకోలేకపోయారు తనను. ఎందుకంటే మొదటిసారి తండ్రి లేకపోయినా పగ తీర్చుకున్నాడా? ఈజిప్ట్ దేశానికి వాళ్ళు వచ్చినప్పుడు పగ తీర్చుకోలేదు, రెండవసారి వచ్చినప్పుడు కూడా పగ తీర్చుకోలేదు. కానీ ఇంతవరకు కూడా తనని వాళ్ళు ఇంకా అర్థం చేసుకోలేదు ఒకవేళ అనే రీతిలో ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి 18వ వచనంలో. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడుకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని
నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. చాలా ఏమంటున్నాడండి, పగ తీర్చుకోవడానికి ఎందుకు మీరు భయపడుతున్నారు? నేను దేవుని స్థానమందున్నానా అంటే దేవుని పని అది చూసుకోవటము. ఎంతమంది క్రైస్తవులు పగ తెచ్చుకోకుండా ఉండడానికి ఆలోచన చేస్తున్నారు. వాడు నాకు ఎలా చేసాడు, నేను తిరిగి అలాగే చేయాలనేది క్రైస్తవులు అయిన తర్వాత కూడా మారని స్వభావం కనిపిస్తుంది. కానీ యేసేపు అంటున్నాడు, అది నా పని కాదు, దేవుని యొక్క స్థానంలో నేను లేను. ఆనాడు దావీదు కూడా అదే చెప్పాడు సౌలుకు సంబంధించి, అయా పగ తీర్చు, నా విషయమై దేవుడే పగ తీర్చును కానీ నేనే మాత్రం ఏమీ చేయను. అలాగే యేసేపు కూడా అదే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు క్రైస్తవులుగా మనల్ని ఏదైతే కోరి ఉన్నాడో, నీ శత్రువు ఆకలిగా ఉంటే అతనికి భోజనం పెట్టము, దప్పిగా ఉంటే అతనికి, అలా ఏమైతే చెప్పాడో సేమ్ అదే రీతిలో యేసేపు చేసి చూపిస్తున్నాడండి. అది నా పని కాదు పగ తీర్చుకోవడం అని చెప్పి, అయితే మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు మాత్రం దాన్ని మేలు చేయటానికి, అనేకులను పోషించడానికే, మీరు చేసినటువంటి కీడుని అనేకులు పోషించడానికి నన్ను ముందుగా ఇక్కడ పంపించాడు. అంటే ఇప్పుడు యేసేపు జీవితాన్ని బట్టి ఒకరు మనల్ని నిందించిన, హింసించిన, చివరికి మనం ఏం గ్రహించాలి దానిలో నుంచి? వారిపైన పగ తీర్చుకోవాలా? ఈ జరిగిన దానంతలో మేలు మాత్రమే చూడాలా? మేలు మాత్రమే చూడాలి జరిగిన వాటన్నిటిలో. 21వ వచనం, కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని అందరినీ ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఏమన్నాడు? ఒకవేళ మళ్ళీ పగ తీర్చుకుంటారనుకుంటున్నారేమో, ఒకవేళ మీరు పగ తీర్చుకుంటారనుకుంటున్నారేమో, తండ్రి లేనంత మాత్రాన నేనైతే పగ తీర్చుకోను. నేను వారితో ఎలా మాట్లాడుతున్నాడు? ప్రీతిగా మాట్లాడాను. మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను అని చెప్పి వారిని ఆదరించి, వారికి ఆదరణ కంఫర్ట్ ఇచ్చి ఉన్నాడు. అంటే మాటల ద్వారా ఆదరించాడు. ఏం పర్వాలేదు, నేను మిమ్మల్ని పోషిస్తాను, భయపడొద్దు అని చెప్పి వారితో ప్రీతిగా మాట్లాడను. మరియు యేసేపు చనిపోయేటప్పుడు విశ్వాస వేడిగా ఒక మాట చెప్పాడండి. ఏమన్నాడంటే, నేను కూడా చనిపోతున్నాను, అయితే దేవుడు ఒకానొకసారి మిమ్మల్ని దర్శిస్తాడు, మిమ్మల్ని దర్శించి ఎక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు, ఈ ఐగుప్తు దేశం నుంచి కానాను దేశం ఇస్తానని చెప్పాడు కదా అబ్రహాంతో, అలా మిమ్మల్ని తీసుకెళ్తాడు. అయితే అప్పుడు నా యొక్క ఎముకలు కూడా అక్కడ తీసుకెళ్ళండి. అయితే ఇప్పుడే పాతి పెట్టమనలేదు, కానీ ఒకానొక రోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, అక్కడికి నన్ను కూడా తీసుకుని వెళ్ళమని చెప్పినాడు. చూడండి 25వ వచనం, మరియు యేసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకొనెను. యేసేపు 110 సంవత్సరంలో వాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిది. చాలండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే యేసేపు ప్రతి సందర్భములో తనకు అవకాశం దొరికినప్పుడు మేలు చేయటానికి మాత్రమే ఆలోచన చేశాడు. ఆఖరికి ఒకవేళ తండ్రి అరే ఏంటి అలా నడుస్తామని ఆయన ఉన్నప్పుడు మాత్రమే ఒకవేళ పగ తీర్చుకోకుండా ఉంటాడా అంటే లేదండి. వాళ్ళు లేనప్పుడు కూడా, తండ్రి లేనప్పుడు కూడా అన్నాడు, నేను పగ తీర్చుకోను, నేను మిమ్మల్ని, ఎందుకంటే తనకు అధికారం ఉంది, ఆ అధికారాన్ని మేలు చేయడానికి వాడుతున్నాడు, కీడు చేయడానిక? మేలు చేయడానికి. ఈనాడు నీవు నేను మనకంటూ ఒక స్థాయి కలిగినప్పుడు దాన్ని ఇతరులకు మేలు చేయడానికి ఉపయోగించాలి. యేసేపు చేసింది అదే. మరియు దేవుని యొక్క వాగ్దానం అందు నమ్మిక ఇచ్చి ఉన్నాడు. యేసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే అన్నలు హాని చేసిన సందర్భం వచ్చినప్పుడు మేలు చేశాడా, కీడు చేశాడా? మేలు చేశాడు. అదేవిధంగా తండ్రిని తన వద్దకు రమ్మన్నప్పుడు ప్రయాణ మార్గం గురించి కూడా ఆలోచన చేశాడా లేదా? నీవు నేను కూడా అదే విధంగా ఆలోచన చేయాలి. ఇతరుల పెద్దవారిని మన వద్దకు వస్తున్నప్పుడు వారి యొక్క ప్రయాణ మార్గాన్ని గురించి కూడా ఆలోచన చేయవలసిన బాధ్యత ఉంది. మరియు అది ఏ స్థాయిలో ఎన్నడూ కూడా మన నుంచి మాత్రం హాని జరగటానికి వీల్లేదు. ఎదుటి వ్యక్తి ఎవరు అయినా సరే యేసేపు ఆ విధంగా చేసి ఉన్నాడు. నిజంగా పాపము చేయకుండా జీవించి ఉన్నాడు. పాపము చేయకుండా జీవించాడు. నీవు నేను కూడా అలాగే పాపపు జీవితాన్ని నుంచి దూరంగా తొలగాలని, మరియు ఇతరులను ప్రేమించేవారుగా ఉండాలి, కానీ మన స్థాయిని బట్టి ఇతరులకు మేలు చేయాలి, కానీ కీడు మాత్రం, ఏది మనకు అవకాశం ఉన్నా సరే కీడు మాత్రం చేయకూడదు. ఆ విధంగా ఉండాలని, తద్వారా ఒక మంచి విశ్వాస వేడిగి లోకయాత్ర ముగించాలని కోరుచున్నాను. ఇప్పటివరకు వాక్యాన్ని మీ అందరికీ నాయకు వందనాలు.